ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామస్తులు ఆందోళన ఉధృతమవుతోంది. ఇక గోద్రేజ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నుండి రసాయన వ్యర్థాలు గ్రామంలోకి వదలడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాల కారణంగా చర్మ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చి మృత్యువుతో పోరాడుతున్నా పట్టించుకునే నాదుడే లేదని ఇక గ్రామస్తులు వాపుతున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభం నుండి ఇక తమ గోడు వెళ్లబోసుకున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవటం లేదన్నారు. నిత్యం మినరల్ వాటర్ అందించడంతో పాటు నిరుద్యోగులకు ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం తమకు హామీలిచ్చి మాట మార్చిందని గ్రామస్తులు ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామంటున్న గ్రామస్తులతో మా ఏలూరు జిల్లా 6 టీవీ ప్రతినిధి సుమన్ ఫేస్ చింతలపూడి మండలం సీతానగరం గోద్రేజ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు ఏదైతే సీతానగరం గ్రామంలో ఉన్నటువంటి దళిత వార్డుల్లోకి అయితే ఈ యొక్క వ్యర్థాలన్నీ రావడం, అదేవిధంగా ఆ వ్యర్థాలు రావడం వల్ల ఎవరికైతే ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు కూలి పని చేసుకుని నివసిస్తున్నటువంటి ప్రజలకి అనారోగ్యం అయితే జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే సుమారుగా ఒక 500 వస్తాయేమో. అయితే అందులో 300 రూపాయలు ఈ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తమే అవుతున్నాయని చెప్పి గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. అయితే అందుకు సంబంధించి అసలు గోద్రేజ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ద్వారా వస్తున్నటువంటి వ్యర్థాల గురించి వాళ్ళు ఎప్పుడైనా ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని అయితే ఇక్కడ మన ప్రస్తుతం ఇక్కడ సీతానగరం గ్రామంలో ప్రజలతో అయితే ఉన్నాం, వారిని తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి? మీకు వచ్చేటువంటి ఫ్యాక్టరీ వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అంటారు? సార్, మా పరిస్థితి తెలుసుకొని ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగర్ గ్రామం. మాకు ఇక్కడ గోద్రేజ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ తరపు నుంచి మాకు అంతా కలుషితమైన గాలి వస్తుంది. అక్కడ వేస్ట్ వాటర్ అంతా కూడా మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న పామాయిల్ తోటల్లో నీళ్లు నిలవుండి మేము తాగే నీరు నుంచి వాడుకునే నీళ్ళు వరకు కూడా మాకంతా కలుషితమే జరుగుతుంది. మాలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చర్మానికి సంబంధించి వ్యాధులు వస్తున్నాయి. చర్మ దురదలు, సీదరి, గజ్జి అట్లాంటివి వస్తున్నాయి. పెద్ద వాళ్ళకైతే లివర్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత హార్ట్ లో ప్రాబ్లం వస్తుంది. నేను 23లో కూడా ఈ గోద్రేజ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ తరపు నుంచి మాట్లాడి ఇలాగే మీడియా మిత్రుల్ని పిలిపించి మాకున్న సమస్యల్ని మీడియా ముందుకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఫ్యాక్టరీ వారు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఫస్ట్ మా ఏరియా మా అధికారులు కూడా ఎవరు కూడా మాకు సంబంధించి ప్రెసిడెంట్లు కానీ లేకపోతే మా గ్రామస్తులు కొంతమంది కూడా, నేను పేర్లు అయితే చెప్పను కానీ వాళ్ళకి మద్దతుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. సమస్య వస్తుంది, ఆ సమస్యకు తగ్గట్టు చికిత్స తీసుకుంటున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు, ఉండేవాళ్ళు ఉంటున్నారు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దయచేసి ఇక మీదటైనా కూడా ఈ జనానికి ఏమవుతుంది, అసలు చర్మ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, పిల్లల నుంచి పెద్దల వరకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఆ పిల్లలు స్కూల్లోకి వెళ్ళి ఇంకో పక్క పిల్లల దగ్గర కూర్చోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా జలుబులతో, దగ్గులతో, తుమ్ములతో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలన్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మాకు రోజు వాటర్ పంపిస్తున్నారు గోద్రేజ్ వాళ్ళైతే, వాళ్ళు ఆ వాటర్ లో కూడా మాకు మంచిగా అనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మేము ఫ్యాక్టరీ తరపు నుంచి లాస్ట్ టైం ఒక రిక్వెస్ట్ అడిగాము సార్. నాకు మంత్లీ వన్స్ మేము ఉచిత చికిత్స శిబిరం గురించి మాట్లాడారు. వాళ్ళు చెప్పారు నెల కూడా మీకు క్యాంపు పెడతామమ్మా, ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నా లేదా హెల్త్ పరంగా ఏమైనా ఉంటే మేమే చూపిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు రాలేదు. మేము దళితులం అయి ఉండి, పేదోళం అయి ఉండి, 300 రూపాయల కూలి తెచ్చుకునే వాళ్ళం అయి ఉండి ఫ్యాక్టరీ గేట్ల వద్దకు వెళ్ళి, సార్ మాకు జీవనాధారం చూపించండి, మాలో 10 మందికి పని చూపించండి సార్ అని మేము వెళ్తే గేట్లు ఓపెన్ చేయలేదు. మా మీదకే వాళ్ళు రివర్స్ అయ్యారు. మేము 10 మంది ఆడవాళ్ళం వెళ్ళి పొద్దున్నే 9 గంటల నుంచి 5 గంటల వరకు అక్కడే కూర్చున్నాం. అక్కడ మేనేజర్ వస్తానన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, ఎవ్వరూ రాలేదు. ఈవినింగ్ వరకు కూడా కూర్చోబెట్టిన తర్వాత మా మొహాలు ఎవరు చూడలేదు. మళ్ళీ వచ్చాం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈ రోజు లీవ్ లో ఉన్నారు అని అక్కడ సిఐ మాట్లాడాడు. మేమైతే మాకున్న వ్యాధుల గురించి మేము అడుగుతున్నాం, మాకు జాబులు ఇవ్వండి లేదా మీ వెనక తిప్పుకోండి అని మేము అంటలేదు సార్. మాకున్న సమస్యని మీకు చెప్తున్నాం, పరిష్కారం కూడా మీరే ఇవ్వాలి. అయితే ఇది సీతానగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆందోళన అయితే, ఆవేదన అయితే చెందుతా ఉన్నారు. వాళ్ళకైతే ఫ్యాక్టరీ పరంగా వస్తున్నటువంటి ఈ వ్యాధుల్ని వాళ్ళు నిర్మూలించేందుకు హెల్త్ క్యాంపులు అనేవి నిర్వహించాలి. అదేవిధంగా గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవాలి. వాళ్ళు తీసుకునే పక్షంలో వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే
చదువుకొని నిరుద్యోగంతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఉపాధి చూపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలాగే ఉంటే వాళ్ళు ఫ్యాక్టరీలో యాజమాన్యం అయితే వీళ్ళని పట్టించుకునే పక్షంలో వీళ్ళు నెక్స్ట్ ఉన్నత అధికారుల వద్దకైతే వెళ్ళి వారి సమస్యను వినియోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా నుంచి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రేజ్ ఫార్మల్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే